కలిపి బీజేపీకి 2 రౌండ్లలో వచ్చినటువంటి ఓట్లు కేవలం 307 మాత్రమే. బీజేపీకి ఇప్పటి వరకు 2 రౌండ్లలో వచ్చినటువంటి ఓట్లు 307 ఓట్లు మాత్రమే. చాలా వెనుకంజలో ఉంది. థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉంది. మరి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూద్దాం. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అప్డేట్స్లో మరి ఒకసారి 2 రౌండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం బీఆర్ఎస్కి సంబంధించి చూసినట్టయితే ఇక బీఆర్ఎస్ మొదటి రౌండ్లో వచ్చినటువంటి ఓట్లు మనం కనుక చూసుకున్నట్టయితే 8,864 ఓట్లు మొదటి రౌండ్లో వచ్చినాయి. ఇక రెండో రౌండ్ విషయానికి వస్తే 8,609 ఓట్లు రెండో రౌండ్లో బీఆర్ఎస్కి వచ్చినాయి. టోటల్ లీడ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే రెండో రౌండ్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది, మొదటి రౌండ్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. కానీ బట్ ఓవరాల్గా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఓవరాల్గా 8, 16, 1 అంటే ఓవరాల్గా 17,000 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ 307 ఓట్లని ఇంతకుముందు మనం చెప్పాము. బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు మొత్తము 307 అంటే చాలా తక్కువ. ఇక్కడ 2 రౌండ్లలో కలిపి 17,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇక 2 రౌండ్లు కలిపి అంటే కాంగ్రెస్ పార్టీకి 2 రౌండ్లు కలుపుకొని మొదటి రౌండ్లో 8,926, రెండో రౌండ్లో 9,691 అంటే ఓవరాల్గా 19,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే మొదటి స్థానంలో 2 రౌండ్లలో కాంగ్రెస్ ఉంటే రెండో స్థానంలో 17,000 ఓట్లతో బీఆర్ఎస్ ఉంటే మూడో స్థానంలో బీజేపీ 300 ఓట్లకే పరిమితమైంది. మూడో స్థానంలో 300 ఓట్లకే బీజేపీ పరిమితం అయిపోయింది. ఇక మిగతా అప్డేట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మినిట్ టు మినిట్ మా అప్డేట్స్ అన్ని కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మా అభ్యర్థులు మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవబోతున్నట్టు ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమి ఆశ వాళ్ళలో ఉందంటే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారా, ఓడుతారా, ఎటువంటి టెన్షను మరి వాళ్ళలో ఉందనేది కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పటికైతే మూడో రౌండ్ కంటిన్యూ అవుతుంది. మూడో రౌండ్లో కూడా అప్డేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మొదటి రౌండ్ రెండో రౌండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. చూడండి, అది గెలుస్తుందే బాబు. ఆ సీటు జూబ్లీ సీటు గ్యారంటీ కాంగ్రెస్ గెలుస్తుంది. మంచి క్యాండిడేట్ ఉన్నాడు, బాగా తిరుగుతున్నాడు. ఏ విధంగా పి జనార్దన్ రెడ్డి పనిచేసిండో ఆ విధంగా ఆ ఏరియా డెవలప్మెంట్ చేస్తాడు అనేది అందరికి విశ్వాసం ఉంది. మంచి అభ్యర్థి అనే దాని మీద ప్రజలు ఉన్నారు. దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకొని పీజీ చేసుకొని మొదటి నుంచే ఏది వార్డు వైజ్ గా నాయకులు నిలబెట్టిండ్రు, అందరు చేసిండ్రు. కాంగ్రెస్ వేవ్ ఉన్నది. తప్పనిసరిగా జూబ్లీస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలుస్తాడనేది నాకు నమ్మిక ఉన్నదనేది చెప్పగలను. రైట్ హనుమంతరావు గారు, జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో మీరు కూడా పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితంగా అక్కడటువంటి ఓటర్లను ఇక మీరు చైతన్యం చేస్తూ ఓటర్లకు మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను చెప్తూ మీరు కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. గెలుస్తామనేటువంటి నమ్మకం కనిపిస్తుందా? ఓటర్లు 4 లక్షలు ఉంటే 2 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. ఈ 2 లక్షల్లో అత్యధిక ఓట్లు మీకు వస్తాయనే నమ్మకం ఉందా? మీ అభ్యర్థి మొదటి 2 రౌండ్లలో లీడ్లో ఉన్నారు. 100కి 100 మేము గెలుస్తామని నమ్మిక ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నారు. ఆయన తీసుకుని నేను కూడా అన్ని దగ్గర తిరగడం జరిగింది. పాదయాత్రలు చేశాను, ప్రజలతో కలిశాను, ఇంటింటికి తిరిగాను. కాబట్టి నాకు ఆ నమ్మిక ఉన్నది. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. సెలబ్రేషన్స్ కు సిద్ధం అవుతుందా కాంగ్రెస్ పార్టీ? ముందస్తుగా మీ అభ్యర్థి గెలుస్తున్నారని చెప్తున్నారు మీరు. తప్పనిసరిగా గెలుస్తాడు కాబట్టి సెలబ్రేషన్ కు రెడీ చేసుకుంటున్నాం. కానీ రిజల్ట్ వచ్చే వరకు ఆగాలి కదా. ఫైనల్ కు వచ్చినాక తప్పనిసరిగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి కూడా
తప్పనిసరిగా ఇందులో శ్రద్ధ తీసుకున్నాడు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గెలిచినాక ఇవన్నీ చెప్తా. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు మా అభ్యర్థి గెలుస్తాడనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఇక తొలి వెలుగు స్క్రీన్ మీద పంచుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని సెలబ్రేషన్లకు మేము సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా 10 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కూడా ఇక వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతం మా ప్రతినిధి సురేష్ కూడా లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటు సురేష్ అండ్ మూసం ఇద్దరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే